మనం జిరాఫీని చూస్తే ఫస్ట్ మైండ్లో వచ్చే ఆలోచన దీని నెక్ చాలా లాంగ్గా ఉంది కాబట్టి చాలా నెక్ బోన్స్ ఉంటాయని. కానీ ఇది కామన్ మిస్కన్సెప్షన్. రియాలిటీ ఏంటంటే జిరాఫీకి కూడా మనలాగే 7 నెక్ బోన్స్ మాత్రమే ఉంటాయి. జిరాఫీ నెక్ లాంగ్గా కనిపించడానికి రీజన్ బోన్ కౌంట్ కాదు, బోన్ సైజ్. ప్రతి వర్టిబ్రా చాలా పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి నెక్ చాలా పొడవుగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే 3 ఫింగర్డ్ స్లాత్. స్లోత్ నెక్ చాలా షార్ట్గా ఉంటుంది కానీ జిరాఫీ కన్నా ఎక్కువ బోన్స్ ఉంటాయి. స్లాత్లో 8 or 9 వర్టిబ్రే ఉంటాయి, విచ్ ఈస్ వెరీ రేర్ అమాంగ్ మమ్మల్స్. ఆల్మోస్ట్ అన్ని మమ్మల్స్, హ్యూమన్స్, డాగ్స్, క్యాట్స్, ఎలిఫెంట్స్ అన్నిటికీ 7 నెక్ బోన్స్ ఉంటాయి. స్లోత్ మాత్రం ఈ రూల్ని బ్రేక్ చేసింది. ఈ డిఫరెన్స్ ఎవల్యూషన్ వల్ల వచ్చింది. స్లోత్ స్లో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది. ట్రీస్లో హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటుంది. హెడ్ని స్లోగా చాలా యాంగిల్స్లో మూవ్ చేయాలి. ఆ మూమెంట్ కోసం నేచర్ స్లోత్కి ఎక్స్ట్రా నెక్ బోన్స్ డెవలప్ చేసింది. అంటే నెక్ లెంత్ అనేది బోన్ కౌంట్ మీద డిపెండ్ కాదు, బాడీ ఫంక్షన్ అండ్ ఎవల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా లాంగ్ నెక్స్ అంటే మోర్ బోన్స్ అని చెప్తే గుర్తుపెట్టుకోండి, షార్ట్ నెక్ స్లోత్ హ్యాస్ మోర్ నెక్ బోన్స్ దాన్ జిరాఫీ. నేచర్లో ఫ్యాక్ట్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కానీ ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి.